Hey guys, welcome back to my channel Varshified Vlogs. So, this is Varshita. I am an interior designing student pursuing my masters in Hyderabad. So, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేనైతే ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అనేసరికి మనకైతే 7 టాపిక్స్ ఉంటాయి. ఆ 7 టాపిక్స్ ఏంటంటే స్పేస్, లైన్, ఫామ్, లైట్, కలర్, టెక్స్చర్ అండ్ ప్యాటర్న్. ఈ 7 టాపిక్స్ అయితే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్లో అయితే మనం చూడొచ్చు. అండ్ స్పేస్, కమింగ్ టు స్పేస్, నేను స్పేస్ కోసం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాను. ఇప్పుడు మీకు ఒకవేళ స్పేస్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే గో చెక్అవుట్ ద లాస్ట్ వీడియో విచ్ ఐ పోస్టెడ్. అండ్ కమింగ్ టు స్పేస్, it always depends on the dimensions which we have given according to length, width and height of that area. The area ప్రకారం, అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఏరియా అండ్ స్పేస్ కోసం నేను లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ to know about space and area, please go check out the last video which I have posted. So స్పేస్ వచ్చేసరికి మనకైతే లెంత్, విత్ అండ్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్పేస్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. వన్ ఈజ్ పాజిటివ్ స్పేస్ అండ్ వన్ ఈజ్ నెగిటివ్ స్పేస్. పాజిటివ్ స్పేస్ వచ్చేసరికి ద స్పేస్ అంటే మన ఏ రూమ్ అయితే ఉందో విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫర్నిచర్తో అయితే ఏ ఏరియా అయితే క్లోజ్ అయిపోతుందో దాన్ని మనం పాజిటివ్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ కమింగ్ టు నెగిటివ్ స్పేస్ వచ్చేసరికి మన సర్క్యులేషన్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ మనం తిరిగే ప్లేస్. ఇప్పుడు బెడ్ నుంచి వాష్రూమ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మన బెడ్ నుంచి వార్డ్రోబ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఆర్ మనం కూర్చునే సోఫా నుంచి మనం చూసే టీవీ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మనం ఎక్కడైతే తిరుగుతామో. అండ్ కమింగ్ టు ఈ సర్క్యులేషన్ స్పేస్ అనేది కిచెన్లో చాలా క్రూషియల్ పార్ట్. ఎందుకంటే ఫస్ట్ క్లీనింగ్, సింక్ నుంచి వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ప్రిపరేషన్ కౌంటర్ నుంచి ప్రిపరేషన్ కౌంటర్కి అండ్ ప్రిపరేషన్ అయిపోయాక మళ్ళీ క్లీనింగ్ కౌంటర్కి. దట్ సర్క్యులేషన్ స్పేస్. ఇప్పుడు ఒక మనిషి అక్కడ అంతలా కష్టపడుతున్నారంటే ఎనఫ్ ఆఫ్ స్పేస్ అనేది వాళ్ళకు ఉండాలి. సో వాళ్ళు అప్పుడే ప్రశాంతంగా పనిచేయగలరు. సో సర్క్యులేషన్ స్పేస్ మనం ఎంతైతే అలౌట్ చేస్తున్నామో దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ పర్సన్. సో మనం ఎప్పుడు డిజైన్ చేసినా మనల్ని ఫస్ట్ ఆ రూమ్, మీరు డిజైన్ చేసుకుంటున్న రూమ్లో మనం ఉన్నట్టు ఊహించుకొని వీ హ్యావ్ టు, నేనైతే ఎలా చేస్తాను, నేనైతే ఇలా చేస్తాను అని ఆలోచించి, అండ్ ఇంకో వాళ్ళు మీ క్లయింట్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి కూడా మీరు ఆలోచించి మీరైతే సర్క్యులేషన్ స్పేస్ని డివైడ్ చేసి అకార్డింగ్ టు దట్ మీరైతే డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు నెగిటివ్ స్పేస్, నేను ఆల్రెడీ చెప్పాను. సో ద సర్క్యులేషన్ స్పేస్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద బెడ్రూమ్ ఆర్ లివింగ్ రూమ్, ఇన్ ద కిచెన్ ఆర్ ఎనీవేర్, మనం తిరిగే చోటు ఏదైతే ఉందో దాన్ని అయితే మనం సర్క్యులేషన్ స్పేస్ అంటాము. ఆ సర్క్యులేషన్ స్పేస్ మనం ఎంతైతే ఇస్తున్నామో దాన్ని నెగిటివ్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు స్పేస్ అయిపోయింది కాబట్టి ద నెక్స్ట్ టాపిక్ విల్ బి లైన్ విచ్ బ్రింగ్స్ అండ్ క్యాచెస్ ద ఐ మూమెంట్. ఇప్పుడు కంటిన్యూస్ వాల్ ఉంది అంటే ఎక్కడో దగ్గర బ్రేకేజ్ ఉంది అంటే అది లైన్తోనే ఆగుతుంది. అండ్ మీ హైట్ వచ్చేసరికి సీలింగ్ లెవెల్కి మనం హైట్ ఎంతైనా చూడొచ్చు, కానీ అప్పుడు ఒక లైన్తో ఎండ్ అవుతుంది అంటే దట్ షోస్ ద ఎండ్ పాయింట్ అండ్ ద స్టార్ట్ పాయింట్ ఎక్కడైతే ఉంటుంది, ఎక్కడ ఆగుతుంది అనేది అయితే ఆ లైన్ అనేది మనకి చూపిస్తుంది. సో లైన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డిజైన్. సో లైన్లో వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్, కర్వ్డ్, జిగ్జాగ్, చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు హారిజాంటల్ లైన్స్ అనేవి కామ్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాంగ్ దట్ రూమ్ అనేది వైడ్గా ఉన్నట్టు కనిపించేలా చేస్తుంది. ఒక మనిషి పర్స్పెక్టివ్నే ఆ హారిజాంటల్ లైన్ మార్చగలదు. బికాస్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రూమ్ చాలా చిన్నగా ఉంది, ఈ రూమ్ చాలా పొట్టిగా ఉంది, ఈ రూమ్ చాలా పొడుగ్గా ఉంది, ఈ రూమ్ చాలా వైడ్గా పెద్దగా ఉంది అనేది ఈ లైన్స్తోనే మీరు అయితే చూడగలరు. అది మనం టెక్నికల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన మైండ్కే ఇమీడియట్గా తెలిసిపోతుంది. కానీ ఏది ఎలా ఎక్కడ యూస్ చేయాలి అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. దట్ వెన్ వీ లర్న్, మనం నేర్చుకుంటేనే మనకు ఎలా యూస్ చేయాలనేది తెలుస్తుంది. సో హారిజాంటల్ లైన్స్ అనేవి రూమ్ని వైడ్గా ఉన్నట్టు చేస్తుంది. అండ్ దిస్ మేక్స్ ఒక్క డిస్కంఫర్ట్ అయితే ఉంది, రూమ్ చాలా పొట్టిగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు వర్టికల్ లైన్స్ అనేవి రూమ్ చాలా పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అలాంగ్ విత్ ఇట్ బ్రింగ్స్ దట్ షార్ప్నెస్. రూమ్ చూడగానే వావ్
మనం హై సీలింగ్స్ చూసినప్పుడు వావ్ అనుకుంటాం కదా. సో వర్టికల్ లైన్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళైతే అంత స్పేషియస్గా ఉన్నట్టు, చాలా హైట్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ముందు చెప్పినట్టు హారిజాంటల్ లైన్స్ విచ్ షోకేసెస్ ద క్యాజువల్ లుక్ అండ్ కామ్ లుక్. బట్ కమింగ్ టు వర్టికల్ లైన్స్ అనేవి చాలా ఫార్మల్ లుక్ ఇస్తుంది. అండ్ మనం ఎక్కువ చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది ఆఫీస్కి స్ట్రైప్స్ ఉన్న స్ట్రైట్ లైన్స్ ఉన్న షర్ట్స్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు. సో దట్ షోస్ ద ఫార్మల్నెస్. వాళ్ళైతే వర్టికల్ లైన్స్ అనేవి ఫార్మల్ కైండ్ ఆఫ్ థింగ్ అనే పర్స్పెక్టివ్లోనే ఉంటారు చాలామంది. బికాస్ ఇట్ ఈస్ దట్ షార్ప్, అంటే చాలా స్ట్రైట్గా, షార్ప్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది వర్టికల్ లైన్ అనేది. హారిజాంటల్ లైన్ అనేది చాలా కోజీగా, కామ్గా, రిలాక్స్ మోడ్లో ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ద డయాగ్నల్ అండ్ కర్వ్డ్ లైన్స్ విచ్ క్యాచెస్ ద ఐ మూమెంట్. ఇప్పుడు లైన్ కంటిన్యూస్గా వెళ్తూ అక్కడ ఒక కర్వ్ ఉంది అంటే ఆటోమేటిక్గా మన ఐ మూమెంట్ దాని వైపే వెళ్తుంది. సో దట్ ఎఫెక్ట్ హ్యాస్ ద డయాగ్నల్ అండ్ కర్వ్డ్ లైన్స్. దానివల్ల ఎక్కువ డెకరేటివ్ పర్పసెస్కి అయితే యూస్ చేస్తారు. అండ్ ఆల్సో అవి చాలా సాఫ్ట్. అండ్ మనం చూసినట్టయితే ఎక్కడ అయితే డయాగ్నల్ ఆర్ కర్వ్డ్ లైన్స్లో ఎక్కువ షార్ప్నెస్ అనేది ఉండదు, కానీ చాలా సాఫ్ట్ వేలో లైన్ అనేది వెళ్తుంది. సో దట్ ఆల్సో పుట్ అస్ ఇన్ అ కామ్ జోన్లో ఉంచుతుంది మననైతే. సో దిస్ ఈజ్ అబౌట్ లైన్ అంటే విచ్ క్యాచెస్ ద ఐ మూమెంట్ అండ్ ఇట్ హ్యాస్ సెవరల్ టైప్స్: హారిజాంటల్, వర్టికల్ అండ్ డయాగ్నల్ అండ్ కర్వ్డ్. హారిజాంటల్ వచ్చేసరికి మనకి కోజీ, కామ్నెస్ అండ్ వైడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు వర్టికల్ లైన్స్ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్, కాన్ఫిడెంట్ అండ్ ఫార్మల్ లుక్ అండ్ హైట్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డయాగ్నల్ అండ్ కర్వ్డ్ లైన్స్ అయితే అవి చాలా సాఫ్ట్గా, కామ్నెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ ఓన్లీ డెకరేటివ్ పర్పసెస్. చాలా మనం ఫ్రంట్ ఎలివేషన్ అంటే బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు తాజ్ మహల్ ఎగ్జాంపుల్స్, ఆ డోమ్ అనేది ఎంత కర్వ్ షేప్లో ఉంటుంది అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. దట్ ఈస్ నాట్ ఆ లైన్ని మనం అబ్జర్వ్ చేయట్లేదు, దానికి ఉన్న టాలెంటే అది. ఆ కర్వ్ లైన్స్ అయినా డయాగ్నల్ లైన్స్ అయినా ఇట్ క్యాచెస్ ద ఐ మూమెంట్. సో దట్ ఈస్ అబౌట్ లైన్. సో ఇప్పుడు లైన్ టాపిక్ అయిపోయింది కాబట్టి ఆ నెక్స్ట్ టాపిక్ విల్ బి ఫామ్ అనేది టెక్నికల్ వర్డ్. నార్మల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అంటే షేప్ విచ్ గివ్స్ అ స్ట్రక్చర్ టు అ డిజైన్. సో ఫామ్ అనేది టెక్నికల్ వర్డ్. మనం మాట్లాడుకున్నట్టు మనం సింపుల్గా చెప్పుకోవాలంటే షేప్ అంటే ఒక డిజైన్కి పర్టికులర్ స్ట్రక్చర్ని అయితే ఇస్తుంది. అండ్ ఇందులో కూడా చాలా టైప్స్ అయితే ఉంటాయి: న్యాచురల్ షేప్, జియోమెట్రిక్ షేప్, అబ్స్ట్రాక్ట్ షేప్స్ అండ్ ఆర్గానిక్ షేప్స్. కమింగ్ టు న్యాచురల్ షేప్స్ అంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు ఆ చెట్టు యొక్క ప్యాటర్న్ బాగుంది అనుకుంటే ఆ ప్యాటర్న్ మనం క్యాచ్ చేయొచ్చు. స్నేక్ స్కేల్స్ ఉంటాయి చూడండి, ఆ ప్యాటర్న్ మనం క్యాచ్ చేయొచ్చు. ఫిష్ స్కేల్స్, జీబ్రా లైన్స్, చీతా ప్యాటర్న్ అండ్ లైక్ దట్. న్యాచురల్ అంటే ఇంకా ఈ ఎర్త్ మీద ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం చూస్ చేసుకోవచ్చు ఫామ్ కింద. సో కమింగ్ టు జియోమెట్రిక్ షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, పాలిగాన్, ఎవ్రీథింగ్. ఏ షేప్ అయినా ఇలా జియోమెట్రిక్ షేప్స్ మనం ఎప్పుడైతే మ్యాథ్స్ అవి చేసినప్పుడు నేర్చుకున్నామో ఆ షేప్స్ కూడా మనకు ఉంటాయి. అండ్ కమింగ్ టు అబ్స్ట్రాక్ట్ షేప్స్ ఎందుకు అంటున్నానంటే వన్ లైన్ డ్రాయింగ్. ఇప్పుడు సింగిల్ లైన్, ఒక పెన్సిల్ మీరు లిఫ్ట్ చేయకుండా ఒక బేర్ని డ్రా చేయడం, ఒక లీఫ్ని డ్రా చేయడం, ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మీరు అబ్స్ట్రాక్ట్ డ్రాయింగ్స్ అని మీరు ఒకవేళ గూగుల్, పింట్రెస్ట్, ఎనీథింగ్ మీరు ఎక్కడ చెక్ చేసినా సరే సింగిల్ లైన్ డ్రాయింగ్స్ చాలా ఉంటాయి. ఏస్థెటిక్, సింపుల్గా చెప్పుకోవాలంటే ఏస్థెటిక్. అబ్స్ట్రాక్ట్ డ్రాయింగ్స్ ఆర్ ఏస్థెటిక్ విచ్ ఈజ్ మోడర్న్ అండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నార్మల్ ఆర్ కంటెంపరీ డిజైన్స్. సో దోస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ షేప్స్. అండ్ కమింగ్ టు ఆర్గానిక్ షేప్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్లోయింగ్. ఇప్పుడు నేను ఒక ఎక్స్పో వీడియో పోస్ట్ చేసినప్పుడు అక్కడైతే చాలా చాలా ర్యాండమ్ లైన్స్, ర్యాండమ్ జిగ్జాగ్ ప్యాటర్న్స్, ఆర్ మనం మోస్ట్లీ చెప్పుకోవాలంటే అమీబా ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇట్స్ వెరీ ఫ్రీ ప్యాటర్న్, ఎలా అయినా డ్రా చేయొచ్చు. మనం ఇంటర్లో ఉన్నప్పుడు అయితే అమీబా ఎలా అయినా డ్రా చేసేవాళ్ళం, ఎలాగైనా కరెక్షన్ అయిపోయింది. సో అలాంటి ఫ్రీ ఫార్మ్స్ ఉన్న ప్యాటర్న్స్ మనం ఏది గీసినా అదొక ప్యాటర్న్. దట్ ఈస్ ఆర్గానిక్ షేప్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మ్. అండ్ ఇన్ ఫార్మ్ వీ హ్యావ్ న్యాచురల్ షేప్స్, ఆర్గానిక్ షేప్స్, అబ్స్ట్రాక్ట్ షేప్స్ అండ్ జియోమెట్రిక్ షేప్స్. సో మన టాపిక్ ఫార్మ్ అయిపోయింది కాబట్టి సో ద నెక్స్ట్ టాపిక్ విల్ బీ లైట్ లేకపోతే అసలు ఈ లోకమే చీకటికి కనిపిస్తుంది. అప్పుడు మన డిజైన్ ఎలా కనిపిస్తుంది లైట్ లేకపోతే? సో కమింగ్ టు లైట్, దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ న్యాచురల్ లైట్ అండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ లైట్. న్యాచురల్ లైట్ ఈజ్
ఆబ్వియస్లీ చాలా ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తుంది, అండ్ విచ్ ఈస్ ఫ్రమ్ సన్లైట్. సో సన్లైట్ అనేది ఒక న్యాచురల్ లైట్, మనకి ఇక్కడ అవైలబుల్ ఉండే న్యాచురల్ లైట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్లైట్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ లైట్, వీ హ్యావ్ 3 టైప్స్: ambient లైట్, టాస్క్ లైట్, యాక్సెంట్ లైట్. ఈ 3 లైట్లు కూడా ఇప్పుడు నైట్ అయితే చీకటి అవుతుంది, మనం లైట్ ఆన్ చేస్తాం కదా, ట్యూబ్ లైట్, అంతే, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ లైట్. సో ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ ఆర్ మనకి ఎక్కడైనా లైటింగ్ సరిపోక చీకటి ప్లేసెస్లో యూస్ చేసేవి, అంటే ఆ ఆర్టిఫిషియల్ లైట్ని మనం పర్పస్ కోసమే యూస్ చేస్తాం. అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంటీరియర్ ఓన్లీ ఫర్ డెకరేటివ్ పర్పస్ కోసం మాత్రమే మనం లైట్ అనేది యూస్ చేస్తాం. బికాస్ లైట్ లేకపోతే మన డిజైనే కనిపించదు, లైట్ లేకపోతే ఈ లోకమే చీకటికి కనిపిస్తుంది, అప్పుడు డిజైన్ ఎక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ లైట్. సో మన లాస్ట్ టాపిక్ లైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కమింగ్ టు కలర్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్. బికాస్ కలర్ అనేది డిజైనర్స్ అవుట్ దేర్, మీరు కలర్ కోసం నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు కలర్ వీల్ నేర్చుకోవాలి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కలర్ వీల్ కూడా. కలర్ వీల్లో అయితే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, అండ్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది ఒక న్యాచురల్. బట్ కొన్ని కలర్స్కి ఇప్పుడు మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఇలా మనకి క్వాడ్రేట్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ కలర్ వీల్లో కూడా మనకి కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి. కమింగ్ టు దట్, ఫస్ట్ ఈజ్ ప్రైమరీ కలర్, secondary color, tertiary color, quadrant color. Is nothing but primary colors are the natural which are available in regular. Natural గా వచ్చే కలర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్ ఎల్లో, బ్లూ, రెడ్, ఈ 3 కలర్స్ని మనం ప్రైమరీ కలర్స్ అంటాం. ద సెకండరీ కలర్స్, ఈ 3 కలర్స్ని ఒకదానితో ఒకటి, అంటే బ్లూ ఎల్లో మిక్స్ చేస్తే గ్రీన్ వచ్చినట్టు, అంటే ఒకటి యాడ్ చేసుకొని వచ్చింది సెకండరీ కలర్. అండ్ ఈ సెకండరీ కలర్ నుంచి వచ్చింది టెరిషరీ కలర్. దట్ మీన్స్ ఒక ప్రైమరీ కలర్, ఒక సెకండరీ కలర్, ఒక ప్రైమరీ కలర్, ఒక సెకండరీ కలర్, ఆ మిక్స్ చేసుకుంటూ వచ్చినవి టెరిషరీ కలర్స్. అండ్ కమింగ్ టు క్వాడ్రెంట్ కలర్స్, ఒక సెకండరీ ఒక టెరిషరీ కలిపి వచ్చినవి క్వాడ్రెంట్ కలర్స్. సో కమింగ్ టు కలర్స్, వీ హ్యావ్ 3 categories. వన్ ఈజ్ వార్మ్ కలర్స్, కూల్ కలర్స్, న్యూట్రల్ కలర్స్. న్యూట్రల్ అయితే మీకు చాలా బాగా తెలిసి ఉంటుంది, బ్లాక్స్, వైట్స్, గ్రేస్, బీజ్, అన్ని కలర్స్ని మనం అలాంటి లైట్ కలర్స్ అన్నీ న్యూట్రల్స్ అంటాం. అండ్ కమింగ్ టు వార్మ్ కలర్స్, దే ఆర్ ఎల్లోస్, రెడ్స్, ఆరెంజెస్, విచ్ గివ్స్ కోజీ, రాయల్ లుక్. అవి అయితే వార్మ్ కలర్స్. అండ్ కూల్ కలర్స్ ఆర్ బ్లూ, గ్రీన్ అండ్ వైలెట్స్. ఇవైతే ఈ 3 సెక్టార్స్ అయితే కలర్స్లో ఇలా డివైడ్ అయి ఉంటుంది. సో మనం కలర్స్ కోసం తెలుసుకుంటే సరిపోదు, కలర్ సైకాలజీ కూడా తెలుసుకోవాలి. కలర్ సైకాలజీ ఏంటని మీకు అనిపించవచ్చు, కానీ అకార్డింగ్ టు ద ఏజ్, ఏ ఏజ్కి ఎలాంటి కలర్ ఇవ్వాలి అనేది కూడా మ్యాటరే. ఎస్, బికాస్ వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్ ఒక అట్మాస్ఫియర్ వాళ్ళలో ఉంటుంది. సో హౌ డూ దే వర్క్ ఇన్ దట్ పర్టికులర్ రూమ్ డిపెండ్స్ ఆన్ ఆర్ డిజైన్. సో అంత మనం కలర్స్ మీద కూడా మనం వర్క్ చేయాలి. సో మనం కలర్స్ మీద కూడా అంత వర్క్ చేయాలి. సో నేను కలర్ సైకాలజీ మీద నేను పర్టికులర్ సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో నెక్స్ట్ మనకు వచ్చేసి టెక్స్చర్. ఇప్పుడు కలర్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్స్చర్లో 2 types ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి. వన్ ఈజ్ విజువల్ టెక్స్చర్స్ అండ్ వన్ ఈజ్ టాక్టైల్ టెక్స్చర్. మళ్ళీ చెప్తున్నాను, టాక్టైల్ టెక్స్చర్. ఎస్, విజువల్ టెక్స్చర్ వచ్చేసరికి ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. టర్కీ టవల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఇంకా చాలా వెల్వెట్ అని కూడా అనుకోవచ్చు, విచ్ మోస్ట్లీ సీన్ ఇన్ టవల్స్, కర్టన్స్, డ్రేపరీస్, చాలా వాటిల్లో సోఫాస్ అయితే చూస్తూ ఉంటాం. సో విజువల్ టెక్స్చర్, ఇప్పుడు మీరు దూరం నుంచి ఒక టర్కీ టవల్ చూస్తుంటే అక్కడ మీకైతే సాఫ్ట్గానే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం గ్రెయినీగా ఉంటుంది, అంటే తగులుతూ ఉంటుంది. సో విజువల్ టెక్స్చర్ ఈజ్ ద వాట్ యూ సీ. మీరు చూస్తుంది మీ కళ్ళకి ఎలా అయితే అనిపిస్తుందో దట్ ఈస్ విజువల్ టెక్స్చర్. అండ్ కమింగ్ టు టాక్టైల్ టెక్స్చర్, సేమ్ ఎగ్జాంపుల్. టర్కీ టవలే తీసుకుంటే దూరం నుంచి అది సాఫ్ట్ కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి ముట్టుకొని చూస్తే అది గ్రెయినీగా అనిపిస్తుంది. దట్ ఈస్ టాక్టైల్ టెక్స్చర్. అండ్ టర్కీ టవల్ టాక్టైల్ టెక్స్చర్ అంటే కాదు, ద థింగ్ విచ్ వీ ఫీల్ బై టచ్, మనం ముట్టుకొని చూసేది టాక్టైల్ టెక్స్చర్, మనకి ఎలా అయితే ఫీల్ అవుతుందో. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ, దట్ ఈస్ శాండ్. మనం అలాగా బండి మీద బీచ్ వైపు వెళ్తూ ఉంటే ఆ శాండ్ అంతా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. అసలు
ఏదో ఇలా జారిపోతున్నట్టు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా గరుగ్గా ఉంటుంది. సేమ్ మన దూరం నుంచి చూసేది విజువల్ టెక్స్చర్, ముట్టుకొని చూసేది టాక్టైల్ టెక్స్చర్. సింపుల్. ఓకే, మన లాస్ట్ టాపిక్ టెక్స్చర్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇట్ ఈస్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్ లేకపోతే అసలు డిజైనే లేదు. సో ప్యాటర్న్స్కి వచ్చేసరికి మనకి 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. స్ట్రైప్స్, చెక్స్, ఫ్లోరల్ అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్. అండ్ ముందు నేను చెప్పినట్టు స్ట్రైప్స్ ఈజ్ వర్టికల్, హారిజాంటల్ చాలా ఉంటాయి. అండ్ చెక్స్ కాంబినేషన్ ఆఫ్ వర్టికల్, హారిజాంటల్, డయాగ్నల్ ఉంటాయి. అండ్ కమింగ్ టు జియోమెట్రిక్ ప్యాటర్న్స్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పాలిగాన్, ఎనీథింగ్. అండ్ కమింగ్ టు ఫ్లోరల్స్, న్యాచురల్. ఎస్, చూసారా ఎలా అయితే మనం ఫస్ట్ టాపిక్ ఎందుకు డిస్కస్ చేశాను, దానికి ఇది ఎలా సింక్రనైజ్ అయిందో మీరు చూడాలి. బికాస్ డిజైన్ హ్యాస్ లింక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్రతి టాపిక్ నేర్చుకోవాల్సిందే. సో ప్యాటర్న్స్ అనేవి మన రూమ్ని, ప్లెయిన్గా ఉన్న రూమ్ని ఎలివేట్ చేయడానికి అయితే మనం యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్. సో నేను నెక్స్ట్ వచ్చే వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. సో ఈ వీడియో మీరు బాగా చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. So if you like the video, please do like, share and subscribe. And if you have any doubts, please let me know in the comment section. So see you in the next video. Until then, bye bye.